ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతుడు సర్వసృష్టికర్త అయిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. దేవుని మాటలను ఆసక్తితో వింటున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. అనుదినము పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలను ఒక వరుస క్రమంలో ధ్యానించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవాది దేవునికే వందనాలు చెల్లించుకొంచున్నాను. హిజ్కియా జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరిగించిన విధానాన్ని ప్రీవియస్ వీడియోలో మనం ధ్యానించుకున్నాం. హిజ్కియా చనిపోయాక అతని కుమారుడైన మనష్షే యూదావారికి రాజయ్యాడు. మనష్షే ఒక చెడ్డరాజు. ఇతడు తన పరిపాలనలో తన తండ్రి చేసిన సంస్కరణలన్నీ మంటగలిపి కనానీయుల ఆచారాల వైపు తిరిగాడు. దుష్టుడైన ఆహాబు ఇశ్రాయేలులో చేసిన విధంగా ఇతడు యూదాలో బయలుదేవత మరియు ఆషేరు స్తంభంలను తిరిగి పూజించుట ప్రారంభించాడు. దేవుడు తన నామమును ఉంచిన మందిరంలో బలిపీఠములు కట్టాడు. అంతేకాక తన కుమారుణ్ణి అగ్నిలో బలిగా ఇచ్చాడు. సదాకాలము నివాసముగా యెరూషలేమును ఎంచుకొని మందిరములో ఆయన నామాన్ని ఉంచుతానని, వాగ్దాన భూమిలో ఇశ్రాయేలీలను ఉంచుతానని మాట ఇచ్చాడు దేవుడు. అయితే వారు దేవుని అనుసరించి దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే కదా ఇదంతా జరుగుతుంది. దైవ భయం కల హిజ్కియా గతించడంతోనే ఇశ్రాయేలీలు మరలా దుర్మార్గంలోనికి మరలిపోయారు. దేవుని కోపానికి పాత్రులయ్యారు. మనష్షే ఎంత భయంకరమైన క్రియలు జరిగించాడో 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో వ్రాయపడి ఉన్నది. ఆకాశ సమూహాలకు బలిపీఠాలను కట్టాడు. నక్షత్రాలను పూజించాడు. జ్యోతిష్యము, శకునము, సోదెగాండ్రు, యక్షిణీలు ఇలా భయంకరమైన చెడుతనం జరిగించాడు. సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచి సర్వసృష్టిని పూజించాడు మనష్షే. ఆ ప్రకారమే ఇశ్రాయేలీలు కూడా జరిగించారు. దేవుడు తన ప్రవక్తల ద్వారా మనష్షేని హెచ్చరించిన ఫలితం లేదు. దేవుడు ఖచ్చితంగా తన ప్రజలు తప్పుడు మార్గంలోనికి వెళ్తుంటే వారిని ఏదో ఒక విధానంలో హెచ్చరిస్తూనే ఉంటాడు. హబక్కూకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయం నొందుడి. మీ దినములలో నేనొక కార్యమును జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరతన్ని నమ్మకయుందురు అని వ్రాయపడి ఉన్నది. కొన్ని సందర్భాలలో కొంతమంది ఎలా ఉంటారంటే నిజం ఇది అని తెలిసినా సత్యం వైపు నడవలేని దుస్థితిలో ఉంటారు. దేవుని హెచ్చరికలు తెలపడానికి వెళ్ళిన ప్రవక్తలను మనష్షే చంపించాడు. ఆ తర్వాత అష్షూరీయులు మనష్షేను బంధించి బబులోనికి చెర తీసుకొని పోయారు. మనష్షే అష్షూరు చెరలో ఉన్నప్పుడు తన కష్టకాలంలో దేవునికి మొరపెట్టాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనంలో అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను అని వ్రాయపడి ఉన్నది. ఒక వ్యక్తి పాపములో ఎంత లోతునకు కూరుకుపోయినా అతడు తిరిగి దేవుని చెంతకు రాగలడన్న ఆశాభావానికి అవకాశం ఉందని మనష్షే పశ్చాత్తాపం మనకు తెలియచేస్తుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపును మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అని వ్రాయపడి ఉన్నది. పాపభరితమైన గత జీవితాలు, తమ భ్రష్ట స్వభావం గురించి గ్రహించిన వారెవరైనా నిరాశ చెందనవసరం లేదు. అలాంటి వారు కృపా క్షమాపణల కోసం దేవుని వైపుకు తిరగాలి. మనష్షే యెరూషలేం తిరిగి వచ్చిన తరువాత నిజ దేవుణ్ణి తిరిగి ఆరాధించడం మొదలుపెట్టాడు. మందిరంలో నుండి అన్యదేవతలను, ఇతర బలిపీఠాలను తొలగించాడు. యెహోవా బలిపీఠం మీద కృతజ్ఞతా బలులు అర్పించుచు దేవుడైన యెహోవాను సేవించుడని యూదావారికి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే మనష్షే జీవితంలోనికి పశ్చాత్తాపం చాలా ఆలస్యంగా వచ్చింది. అతని పశ్చాత్తాపానికి అతనైతే రక్షించబడ్డాడు, కానీ అతని కొడుకు ఆమోను తన తండ్రి భక్తిహీనతలో పెరిగి పెద్దవాడైనందున ఆ విగ్రహ పూజలను మళ్ళీ దేశంలోకి ప్రవేశపెట్టాడు. మనష్షే దుర్మార్గుడైన మనకు మంచి సత్యాన్ని బోధించాడు.
మానవునికి తన ప్రాణం ఉన్నంత వరకు మారు మనసు పొందడానికి సమయం ఉన్నట్లే. కానీ ఏ రోజు శాశ్వతమో మనకు తెలియదు కదా. మన చుట్టూ ఉన్నవారు ఎంత దుర్మార్గులైనా, మనల్ని ఎంత విమర్శిస్తున్నా, దేవుణ్ణి ఎంత దూషిస్తున్నా మనలో విశ్వాసం చెదిరిపోకూడదు, నిరీక్షణ కోల్పోకూడదు. దుర్మార్గులకి దేవుడు తీర్పు తీర్చుతాడో, వారికి మారు మనస్సే కలగడానికి అవకాశమే ఇస్తాడో అది దేవుని చిత్తం. మనం మాత్రం వారి రక్షణ కొరకు ప్రార్థించాలి. సిలువలో దొంగవలే జీవితపు చివరి క్షణాల్లో కూడా జనులు మారవచ్చు. శ్వాసించినంత కాలం మార్పు చెందేందుకు మార్గం తెరవబడే ఉంటుంది. నశించిన ప్రతి దానిని వెతికి రక్షించుటకే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినని లేఖనాల్లో వ్రాయపడి ఉన్నది. అనేక ఆత్మల రక్షణార్థం ప్రార్థించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ప్రార్థన చేయడం మన వంతు, కార్యం చేయడం మన దేవుని వంతు. దేవుణ్ణి విశ్వసిద్దాం, ఆయన నామ మహిమార్థమై జీవిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలోని భక్తులు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.